అయ్యా నేను ఏమి తెలియని నాయన, నాకు పెద్దగా ఏం తెలియదు, చదువు లేదు, ఏది లేదు నాయన, చీపురు కట్ట పట్టుకొని ఊడుస్తా, ఇంకేమి లేదు. నా గురుదయ శ్రీమతి గురు కృపానంద పకిడ విమలాంబ సమేత నిత్యానంద రాజేశ్వరార్యులు సద్గురు ప్రభు మహారాజు నా గురువు గారు. ఆయన దగ్గర నేను శిష్యత్వం పొందిన నాయన. ఏమీ లేదు, చెవులో చెప్పిన మాట ఇంత ఘనకార్యం చేసిండు మహానుభావుడు. అందుకు నాకు ఇంతకంటే ఎక్కువ ఏమీ తెలియదు నాయన, గురువాక్యమే తెలుసు. గురువాక్యంలో అన్నేని షోడశి భావం ఉన్నాడయ్యా, దేవుడు ఉన్నాడయ్యా. ఎడవుండు దేవుడు, అందరిలో ఉన్నాడు, అన్నిట్లల్లో ఉన్నాడు. మరి ఇక్కడ అక్కడ అని లేడు. కులముతో పని లేదు, ఏ కులానికి ఏ మతానికి సంబంధం లేదు. దేవునికి దేహము, ఈ దేహానికి ఆవరణమయ్యి ఈ దేహం అయ్యింది నాయన. అందరికీ ఎవరికైనా దేహి లేకపోతే దేహం పనిచేయదు. అందుకు ఈ దేహానికి ఆవరణమై దేహమై నడిపిస్తుంది, మాట్లాడిస్తుంది, ఉరికిస్తుంది, కదిలిస్తుంది. ఆకలి అంటున్నాం, ధూపు అంటున్నాం, అన్నీ అంటున్నాం. ఆకాశానికి ఆధారం లేదు, ఆకాశానికి ఆధారం లేకుండా నడిపిస్తుండు మహానుభావుడు. ఆధారమే లేక అలరాడుచున్నట్టు ఆకాశమును ఆపుచున్నాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా, కనిపించకేమి చేస్తున్నాడయ్యా. జీతభత్యము లేక ప్రీతితో మనకెప్పుడు గాలికై సురుటీలు దిప్పాడయ్యా. ఏం జీతం ఇస్తున్నావు నన్ను జరిసే ప్యాన్ లేకుంటే మనం ఉండలేము, ఇలా ఉంటామా? ఆ పరమాత్మని గాలి ఆయన సురుటీలు మనకు గొప్పయి. ఈ ఒక్క ప్యాన్ వేస్తే ఈ 4 ప్యాన్లు ఇళ్ళనే తిరుగుతాయి. ప్రపంచమంతా గాలి కావాలంటే 7 కేళ్ళు వస్తుంది. పవనం కావాలంటే, పవనం లేకపోతే 10 నిమిషాలుగా సెకండ్ కూడా ఉండలేము. సెకండ్ ఎందుకు ఉండలేము? ఏ పవనం? శ్వాసలు గాలి తీసుకోకపోతే ఉంటాం అని. అయినా బయట గాలి ఏమో వస్తుంటుందేమో, జర్సేపు ఇసుకుంటూ వస్తుంది. కానీ శ్వాసనే గాలి లోపలికి బయటికి పీల్చుకొని మరి రేచించడం, పూరించడం, కుంభించడం లేకపోతే బతకలేం. ఈ జీవి ఉండదు, ఈ దేహం ఉండదు, నిలవదు. ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా, కనిపించకేమి చేస్తున్నాడయ్యా. జీతభత్యము లేక ప్రీతితో మనకెప్పుడు గాలికై సురుటీలు దిప్పాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా, కనిపించకేమి చేస్తున్నాడయ్యా. లోకాలు చీకట్లు ప్రోకరు రవిచంద్ర. ఈ దీపం ఈ కరెంట్ ఉంటేనే ఎలుగుంటుంది, ఇది పోతే అంతా అవుతుంది. చీకట్లు ఏం దొరుకుతుంది మనకు? ఏం దొరకదు. కాబట్టి ఆ పరమాత్మ సృష్టి ఆ గురుమూర్తి ఎట్లా చేసిండంటే, లోకాలు శ్రీకట్లు ప్రోకరు రవిచంద్ర దీపాలు గగనాన నిలిపాడయ్యా. అయ్యా ఏ దీపం ఏ చిన్ని వేస్తే మాత్రం ఎంత ఈ ప్రపంచమంతా ప్రజ్వరిల్లి ఎలుగు కొట్టాలంటే ఎక్కడ కొడుతుంది నాయన? సరిపోదు. పవర్ ఉండాలంటే పరమాత్మ పవరే కావాలి, అది కానరాదు. అందుకు ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా, కనిపించకేమి చేస్తున్నాడయ్యా. లక్షలాదిగా మిన్న నక్షత్రముల నెల్ల నేల రాల్పక మీటి నిలిపాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా, కనిపించకేమి చేస్తున్నాడయ్యా. పొంగి పొరులుచు వచ్చి పృథ్వీపై పడకుండా కడల రాయుని కాళ్ళు ముడిచాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా, కనిపించకేమి చేస్తున్నాడయ్యా. ఈ భూమి పృథ్వీ నట్టు లేక తిరుగుతుంది, వెళ్ళవేళల 24 hours తిరుగుతుంది. ఒక్క క్షణం ఆగిపోతే భూకంపకం వస్తుంది, పోతుంది, పలిగిపోతుంది, ఏడికాడికి ఉండదు. ఆయన యొక్క సత్తా లేకపోతే ఉండదు. దేవుడు లేడు, దేహమందే దేవుడు ఉన్నాడు. దేవుడు ఇక్కడక్కడ ఏమి లేడు. ఈ దేహం ఇక్కడ, ఈ దేహంలో ఉన్న దేవుడే అక్కడ తిరుపతిలో పెట్టిండు. ఈ దేహం ఉన్న దేవుడు పోయి అక్కడ శ్రీశైలంలో దేవుడు అన్నాడు, కాశీల దేవుడు అన్నాడు. ఎక్కడ చూసినా చరాచర ప్రపంచమంతా గుళ్ళు గోపురాలు కట్టినటువంటి మానవుడే మాధవుడు. ఆ మాధవుడే ఈ నారాయణుడు, ఈ నారాయణుడే ఈ నరుడు. ఇంకా ఏమీ లేదు నాయన.
మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత పబ్లికేషన్స్, 9848030089.